ఇక రెండవది సాంఖ్యయోగం. ఇది చాలా అద్భుతమైన యోగం అండి. సాంఖ్యయోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే చాలా వరకు మనకు జ్ఞానం లభిస్తుందండి. సాంఖ్యయోగం దీంట్లో 72 శ్లోకాలు ఉంటాయి. మనం అన్ని శ్లోకాలు చెప్పుకోము, ఇక్కడ అక్కడక్కడ మధ్యలో చెప్పుకుంటామండి. ఇక్కడ బంధుప్రీతితో మానసిక సమతుల్యతను కోల్పోయి రోధిస్తున్న ప్రియమిత్రుడు, శిష్యుడు అని లేదు, ప్రియమిత్రుడు అర్జునుడిని ఓదార్చి యుద్ధానికి సిద్ధపరచవలసిన బాధ్యతను ఇక్కడ శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. ఎవరో ఒకరు తీసుకోవాలి కదా బాధ్యత. ఇప్పుడు మనకు ఆనాపానసతి, బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి మనకు అందించడానికి ఎవరు తీసుకున్నారు బాధ్యత? పత్రిజీ గారు తీసుకున్నారు. అలా ఎవరో ఒకరు మహాత్ములు మహాపురుషులు కొన్ని తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు మిగతా మానవాళి ఉద్ధరించబడుతుంది. సో ఇక్కడ ఈ సాంఖ్య యోగం అన్నది భగవద్గీత యోగశాస్త్రం. ఇది యోగశాస్త్రం కూడా. యోగం అనే పదానికి భగవద్గీత స్వయంగా ఒక నిర్వచనం చెప్పింది. సమత్వం యోగం ఉచ్యతే. యోగం అంటే సమత్వము అని. విషమత్వం రోగం, అంటే ఏదైనా ఎక్కువైతే అది రోగం. సమత్వం యోగం. తలల వైపు చూస్తే వ్యత్యాసాలు ఉంటాయి, కాళ్ళ వైపు చూస్తే అంతా సమానమే. అవునండి? మీరంతా సమానంగా ఉన్నారు లేదా ఎలా తెలుస్తుందంటే మీ కాళ్ళ వైపు చూడాలి, చూస్తే అందరూ సమానంగా ఉంటారు. అదే తలల వైపు చూస్తే భేదాలు కనబడతాయి. పై చూపులోనే వ్యత్యాసాలు కానీ అంతర్దృష్టిలో, ఆధార దృష్టిలో వ్యత్యాసం లేదు. నీ అంతర్దృష్టిలో వ్యత్యాసం లేదు, ఈ బాహ్య చూపులోనే నీ వ్యత్యాసం ఉంది. ఎందుకు అంతర్దృష్టిలో వ్యత్యాసం లేదు అంటే అందరూ దేవుళ్ళే, అంత ఆత్మ ఒకటే. నువ్వు లోపలికి వచ్చినప్పుడు అందరూ ఒకటే, నీకేమీ లేదు. ఇంకా కళ్ళు తెరిచినప్పుడే వేరు వేరు కనపడుతోంది. నీకు లోపలికి పోయినప్పుడు ఏమీ లేదు, ఇంకా నువ్వే లేవు అక్కడ. బయట చూపే రోగం, లో చూపే యోగం. ఓకే, చాలా ఇంపార్టెంట్. నువ్వు బయట ఎక్కువ చూస్తున్నావు అనుకో అది రోగంగా మారిపోతుంది, లోపల ఎక్కువ చూస్తున్నావు అనుకో యోగంగా మారిపోతుంది. సాంఖ్యయోగం అంటే వస్తువు యొక్క నిజస్వరూపాన్ని తెలుపునది సాంఖ్య అంటాం. వస్తువు యొక్క నిజస్వరూపాన్ని తెలుపుతుంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధమైన ఆత్మ, ఆ జ్ఞానమే మనకు సాంఖ్య అని చెప్పబడుతుంది. ఇక మనం అధ్యాయంలోకి వెళ్తున్నాం. మొదటి అధ్యాయంలో చివరిలో అర్జునుడు ధనుర్బాణాలను పక్కన పడేసి కూలబడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున మనం ఎక్కడున్నామంటే యుద్ధభూమిలో ఉన్నాము. ఇటువంటి విషమ సమయంలో ఈ పిరికితనం ఏమిటి? అది నీకు ఎంతమాత్రం తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కా అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, అర్జున నువ్వు ఈ యుద్ధాన్ని చేయకపోతే, వదిలిపోతే తీరని అపకీర్తి పాలవుతావు. క్షుద్రమైన ఈ మోహాన్ని వదిలే అంటాడు. క్షుద్రం, చాలా నీచమైంది మోహం అన్నది. అది ఎలా సాధ్యం కృష్ణ? పూజ్యులైన భీష్మాదుల మీద, ఆచార్యుల మీద బాణాలను ఎలా వేయాలి నేను? మహానుభావులు వృద్ధులైన భీష్మ ద్రోణాదులను చంపే కంటే భిక్షాటన చేసుకోవడం మేలు అంటున్నాడు. అంటే అరక్కు తినడం మేలు అంటున్నాడు. మరి ఇదంతా ముందుగానే తెలుసు కదా నీకు, యుద్ధం జరిగితే ఇదంతా జరుగుతాయని తెలుసు కదా. వాళ్ళు రాలేదు కదా, వాళ్ళంతా కౌరవ పక్షాన ఉన్నారు, నీ పక్షాన రాలేదు కదా. యుద్ధం అంటే ఎవరినైనా చంపాల్సిందే కదా. అవతలవాడు గొప్పవాడా చెడ్డవాడా మంచివాడా అని లేదు కదా. యుద్ధమే, యుద్ధ నీతి అంతే. నీ ఎదురుగా ఎవరు వస్తే శత్రుపక్షం వాడు చంపాలి, లేదా వాడు పారిపోతే వదిలేయాలి, అప్పుడు నీకు జయమవుతుంది. కానీ వాళ్ళని చంపను వీళ్ళని చంపను నువ్వు ఎట్లా అంటున్నావు ఇక్కడ? నిజానికి భీష్మ ద్రోణాదులను మరణంతో కాదు అర్జునుడు దుఃఖించేది, వాళ్ళు నా వాళ్ళు అనేది. భీష్ముడు ద్రోణుడు ఎవరు? అదే నీ శత్రుపక్షం వాళ్ళు, నీకు తెలియని వాళ్ళు అయితే ఓకే. బట్ అక్కడ నా వాళ్ళు నీకు వచ్చింది కదా. భీష్ముడు మీ పితామహుడు, ద్రోణుడు నీ గురువు, వాళ్ళు నావారు అనే మమకారంతో దుఃఖిస్తున్నావు ఇక్కడ. మనుషులు మరణానికి ఏడ్చేది మరణించిన వారు తనవారు అనే మమకారంతోనే. వేరే వాళ్ళు మరణిస్తే ఎవరు ఏడ్చరు, ఏడుస్తారా అండి? ఏడ్చరు. నా వాళ్ళు అనే మమకారమే ఇక్కడ. అజ్ఞానంతో అహంకారము, అహంకారంతో మమకారము, మమకారంతో దుఃఖము, ఇది వరుస ఉంటుంది. అర్జునుడు ఎదుటి వాళ్ళు ఈ భీష్మ ద్రోణాదులు తన స్వజనులు కాకుండా ఇతరులైతే దుఃఖపడేవాడా? ఇంతకు మునుపు ఎన్ని యుద్ధాలు చేయలేదు, ఎంతమందిని చంపలేదు. యుద్ధం అనేది కొత్త కాదు కదా అతనికి. మరి అప్పుడు లేని ఈ మోహం ఎక్కడొచ్చింది అంటే వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మానవుడు అంటే మనమే అనుకోండి, తన సంతానం చనిపోతే కుమిలి ఏడుస్తాడు, అవునా అండి? సహజంగా జరుగుతోంది.
అదే పక్కవాని సంతానం చనిపోతే ఈ మానవుడే వేదాంతం చెప్తాడు. రెండు మరణాలే. మరి ఎందుకు ఈ వ్యత్యాసం? అదే అజ్ఞానం. దేహాత్మ బుద్ధే అజ్ఞానం. సో ఈ అజ్ఞాన నివారణ కోసం నువ్వు సరిగ్గా నివారణ చేయలేకపోతే పైన ఎన్ని చికిత్సలు చేసినా దుఃఖానికి పూర్ణ నివృత్తి కలుగుదు. దుఃఖం అనేది ఒక చోట ఉండేది కాదు, మనం చేసే చికిత్స ఒక చోట. ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది? మన లోపల ఉంది. మనం ఎక్కడ చికిత్స చేస్తున్నాము? బయట చేస్తున్నాము. సో ఒక వ్యక్తి కొడుకు తేలు కుట్టింది. వాడు అన్నాడు, నాన్న నాకు తేలు అక్కడ కుట్టింది అన్నాడు. సరే, తండ్రి డాక్టర్ దగ్గరికి పోయి మందు అడిగాడు. సో డాక్టర్ మందు ఇచ్చాడు. తేలు కుట్టిన చోట వేయమన్నాడు. అందరికి అర్థమైంది కదా, తేలు కుట్టిన చోట వేయమన్నాడు. తండ్రి ఇంటికి వచ్చి కొడుకుని అడిగాడు, తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు. ఆ మూలను కుట్టింది అన్నాడు. ఈ తండ్రి ఏం చేశాడు? మందు ఎక్కడ వేశాడు? ఆ మూలను వేశాడు. సో దుఃఖం ఎక్కడుంది? మన లోపల ఉంది. మనమేం చేస్తున్నాము? బయట ఏడుస్తున్నాము. దుఃఖానికి కారణం ఎవరు? మనమే. ఆ రోగ నివారణ ఏం చేయాలి? నీలో అహంకారము మమకారము తీసేస్తే దుఃఖ నివారణ జరిగిపోతుంది. కానీ అది చేయకుండా మనం అన్ని క్వశ్చన్లు వేసుకుంటూ కూర్చున్నాం. సో ఇక్కడ అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, కృష్ణ, యుద్ధం చేయడం మంచిదో కాదో నాకు తెలియదు. యుద్ధం చేసినా మనం గెలుస్తామో లేదో, లేదా వాళ్ళే గెలుస్తారో తెలియదు. సో మనిషిలో పెరిగితనం అంటే కార్పణ్య దోషం అంటారు దీన్ని. దెబ్బతిన్న ఈ మనసు ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, నేను నీ శిష్యుడను. అంటే ఏంటి? ఇంకెక్కడ మనకు మార్గం లేనప్పుడు ఎక్కడో చోట శరణాగతి కావాలి. అప్పుడే నీకు పరిష్కారం లభిస్తుంది. అంతా నాకు తెలుసుకుని నువ్వు ఎవరినో క్వశ్చన్ వేసావనుకోండి, నీకు రాదు, సమాధానం రాదు. అవతలోడు చెప్పినా నువ్వు తీసుకోవు. ఎందుకు? నువ్వు జీరో చేసుకోలేదు. అక్కడ మైండ్ జీరో చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అవతలోడు చెప్పింది నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఖాళీ పాత్ర ఉండాలి. నీకు తెలియనప్పుడు, చేతగానప్పుడు నువ్వు ఖాళీ పాత్ర పెట్టుకుంటే ఆ ఖాళీ పాత్రను నింపడానికి ఎవరో ఒక మహానుభావుడు వస్తాడు. సో అది మనం ఇంపార్టెంట్, అది చేయాలి. మనం దుఃఖంలో మనం చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఖాళీగా ఉండు. దాని నివారణ కోసం ఎంతోమంది మహాత్ములు నీ దగ్గరికి వస్తారు, మహానుభావులు వస్తారు, గురువులు వస్తారు, మిత్రులు వస్తారు. అప్పుడు స్వీకరించి వాటిని. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, నేను నీ శిష్యుడను, నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు అంటున్నాడు. ఈ లోకం పైన అని చెప్తూ మళ్ళీ అంటున్నాడు, ఈ లోకం పైన ఏక సత్యాధిపత్యమే ఇచ్చినా, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే నా సర్వేంద్రియాలన్నీ దహిస్తున్న ఈ దుఃఖం చల్లారాలా లేదు అని అంటున్నాడు. సో నాకేమీ తెలియదని తెలివి రావాలంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాకేమీ తెలియదండి దయచేసి చెప్పండి అని చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే ఏంటి? తనలో సుగుణాలే కాక తన దుర్గుణాలను కూడా తనకు తెలియాలండి. ప్రతి మనిషిలో మంచి ఏంటి, బలం ఏంటి, బలహీన ఏంటి, చెడు ఏంటి మనకు తెలియాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జరుగుతుంది. మనకు ధ్యాన సాధనలో మన ఆలోచనలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అనేక కొన్ని కఠినమైన ఆలోచనలు వస్తుంటాయి, విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి, ద్వేషపూరితమైన, ఈర్ష్యాపూరితమైన, మంచివి చెడ్డవి అన్నీ వస్తుంటాయి. అప్పుడు గమనించాలి ఏది ఎక్కువ శాతం ఉంది అని. ఎవరికేం చెప్పుకునే పని లేదు. ఇదంతా కూడా మనలో మనకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయని గమనించని చెప్తున్నారు కదా పత్రికారు. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మంచి వస్తున్నాయా, చెడు వస్తున్నాయా అనేది గమనించుకో. మంచి వస్తుందంటే దాని శాతం బాగుంది, చెడు వస్తున్నాయంటే మంచి శాతాన్ని పెంచుకో. మంచి శాతాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు చక్కగా స్వాధ్యాయం చేసుకో, సజ్జన సాంగత్యం చేసుకో, నీ దాన్ని సుబుద్ధితో నింపు. అప్పుడు ఏమవుతుంది? నీ ఆలోచనలన్నీ మారిపోతుంటాయి. అది ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఏంటి? నాకేమీ తెలియదనే పాయింట్ చెప్పేస్తున్నాడు లాస్ట్కు. ఇంతకుముందంతా చాలా చెప్పాడు. కులం నశిస్తుంది, అది నశిస్తుంది, బంధువులు వాళ్ళని చంపడం ఏంటి, భిక్షాటం చేసుకుంటే అన్నీ చెప్పాడు. మరి ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ తనే చెప్తున్నాడు, మళ్ళీ తనే సరెండర్ అవుతున్నాడు. అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైగా చాలా తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు. పండితులైన వాళ్ళు ఎవరు కూడా బ్రతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు. పాయింట్ అర్థమైంది కదండి. అర్జునుడికి రెండు విధాల మోహం ఆవహించింది. సాధారణ మోహము, అసాధారణ మోహము. దేహమే ఆత్మ అనుకొని దేహధర్మాలను ఆత్మ ఎందే ఆరోపించుట సాధారణ ధర్మం, సాధారణ మోహం.
ఇది ఒక్క అర్జునుడికి అది అంతా మనకంతా ఉంది. సర్వసాధారణంగా సర్వ ప్రాణకోటికి అందరికీ ఈ మోహం ఆవహించింది. అంటే ఏంటి? చనిపోయిన వాడు మావాడే, ఆ దేహం చనిపోయింది అనుకోవడం లేదు, నావాడు చనిపోయాడు అనుకుంటున్నారు. స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మం అనుకోవడము ఇది అర్జునునికి ప్రత్యేకమైన మోహం. కాబట్టి దీన్ని అసాధారణ మోహం కూడా అన్నారు. పూర్తిగా జ్ఞానం లేని వారు మరణించిన వారికి ఏడుస్తారు, అది తెలుసు. మీరు చాలా సినిమాల్లో చూస్తే, తమిళ సినిమాల్లో చూస్తే ఇట్లా బాదుకుంటుంటారు గుండెలు, అవునండి, అరుస్తుంటారు, గట్టి కేకలేస్తుంటారు. సో ఇంకా వాళ్ళకేం తెలియదు, అంతే, జ్ఞానం లేని వాళ్ళు. సో అది పోతే అంతే పోయినట్టు అనుకుంటున్నారు, తాము పోతామని తెలీదు, చూస్తుంటారు అంతే. తెలిసి తెలియని వాళ్ళు బ్రతికున్న వాళ్ళ కోసము మరి వాళ్ళ భాగోగాల కోసం దుఃఖిస్తుంటారు. పండితులు దేనికి చెల్లించరు. సో మనము పండిత స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి? అర్జున, నీ దుఃఖం దేహం కోసమా ఆత్మ కోసమా? దేహం కోసమా ఆత్మ కోసమా? దేహం నువ్వు ఏడ్చినా నిలవదు. ఒకవేళ దేహం కోసమే నువ్వు ఏడ్చావనుకో, అది ఏడ్చినా నిలవదు. ఏడిస్తే నిలిచే పక్షంలో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అదే ఉద్యోగం పెట్టుకుంటారు. కావాలంటే ఒక మనిషిని అపాయింట్ చేస్తారు, అవునండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఒక మనిషిని అపాయింట్ చేసుకుంటారు. పుట్టింది గిట్టక తప్పదు. ఆత్మ నిత్య వస్తువు. అసలు దేని కొరకు ఏడవలసిన పని లేదు. సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానికే ఏడవాలి. దేనికోసం ఏడవాలి? మొదట్లో విషాదయోగం అనుకున్నాం కదా, ఆ తపన, దానికోసమే నువ్వు ఏడవాలి. ఆ తపన నీవు ఉండాలి. అదే నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నాను దానికోసం ఏడవాలి, అంతే తప్ప ఇంకా దేనికి ఏడవలసిన అవసరం లేదంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఆత్మ అవినాశి అని. నేను ఇది వరకు ఏ కాలంలో లేనట్టు కాదు, నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనూ లేనివారు కాదు. అంతేకాదు మనమందరము కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండబోమని అనుకోవద్దు. క్లియర్గా చెప్పారా ఆయన? అంటే ఏంటి? వస్తున్నాము, గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, రేపు పొద్దున రావచ్చు, రాకపోవచ్చు. వీళ్ళందరూ కూడా అంతే. దేహం వలన దేహాన్ని పొందిన వారు బాల్యము, యవ్వనము, ముసలితనం మొదలైనవి కలగడం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు, అంటే జ్ఞానవంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు అని. సుఖ దుఃఖాలను ధీరుడైన వాడు సమానంగా చూస్తాడు, అతడే మోక్షానికి అర్హుడు. ఈ సాంఖ్యయోగంలోనే చెప్పేస్తున్నాడు మోక్షానికి ఎవడు అర్హుడు అన్న పాయింట్లో. ధరించబడిన దేహాలు నశిస్తాయే కానీ ధరించిన జీవుడు అంటే ఆత్మ మాత్రం నిత్యమైనది, సత్యమైనదని తెలుసుకొని దుఃఖాన్ని మాని యుద్ధం చేస్తాడు అని చెప్తున్నాడు. ఇంకా ఆత్మ గురించి ఇంకా చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ కదా. నేను ఆత్మస్వరూపుణ్ణి అని అంటున్నాం కదా, అసలు ఆత్మ అంటే ఏంటి అని చెప్తున్నాను. ఇంకా ఆత్మ పుట్టేది కాదు, చనిపోయేది కాదు, అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కాదు. ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఉండనిది కాదు, నాశనం లేనిది, ఎప్పుడు ఒకేలాగా ఉండేది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అంటే ఆయుధాలు ఏమి ఛేదించలేవు, దహింపలేవు, నీరు తడపలేదు. ఆత్మ చలించనిది, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంది. ఇంద్రియాలకు కనపడదు. మన ఇంద్రియాలకు నేను ఆత్మను చూశానంటే కనపడదు. ఇది ఊహించే సత్యం కానిది, నిర్వికారి, ఏ ఆకారం లేనిది. ఇదంతా కూడా ఆత్మ గురించి చెప్తున్నాడు. మన అనుభవాల్లో చాలా వరకు బాగా అర్థం చేసుకోండి. ఇది ఆత్మ నిర్వికారి, ఊహించే సత్యం కానిది అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే భగవద్గీత ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్నారో, ఆత్మానుభవాలు పొందాలనుకున్నారో, ఇది స్పష్టంగా అర్థమైతే మనకు ఎటువంటి అనుభవాలు వస్తున్నాయి, ఏ స్థితిలో అనుభవాలు వస్తున్నాయి, నేను ఆత్మదర్శనం చేశానా, ఆత్మ సాక్షాత్కారం అయింది అని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ దీంతో నువ్వు కంపేర్ చేసుకో, ఎందుకంటే శాస్త్రంతో కంపేర్ చేసుకోవాలి మన అనుభవాలను. ఓకే, చిరిగిపోయిన బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే నిరుపయోగమైన ఈ శరీరాన్ని వదిలి ఆత్మ కొత్తగా దేహంలోకి ప్రవేశిస్తుంది. అంతే, ఇది సింపుల్. ఇది ఈ శ్లోకాన్ని మనం చాలా వరకు బాగా విని ఉంటాం. జాతస్య హి ధ్రువో మృత్యు
ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారేత్తే నత్వం శోచితమర్హసి. అంటే పుట్టినవాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు, తప్పించుకోవడానికి వీలు కానీ ఈ విషయంలో దుఃఖించడం తగదు. ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడటం వల్ల, చెప్పడం చేత, వినడం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. ఇది నీ స్వానుభవమే. స్వానుభవం ద్వారా మాత్రమే, ఆత్మైక్యానుభూతి ద్వారా మాత్రమే దీని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. ఇది సాధించడానికే మనం చేయవలసింది. చాలా లోతులోకి వెళ్తూ ఉంది కదండి సబ్జెక్టు, అర్థమవుతుందా? అన్ని దేహాల్లోనూ ఉన్నది ఈ ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఎవరి గురించి అయినా శోకించడం అనేది తగని పని. అంతేకాకుండా నీ స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు భయపడడానికి తగవు. ఎందుకంటే అరణ్యవాసం చేసిన వాళ్ళు వీళ్ళు, కీకారణ్యాల్లో, దండకారణ్యంలో చేసిన వాళ్ళు, ఘోర తపస్సులు చేసిన వాళ్ళు వీళ్ళు. మరి నీ స్వధర్మానికి చూస్తున్నా కూడా నువ్వు భయపడడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్టమైన ధర్మం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి మహారథులంతా నిన్ను పిరికివాడిగాను చులకగాను చూస్తారు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలనే వాటి పట్ల సమబుద్ధి కలిగి యుద్ధం చేయి అంటున్నాడు. అప్పుడు నీకు ఏ పాపము ఉంటుంది అంటున్నాడు. ఓకే, ఇంకా చెప్తున్నాడు కృష్ణుడు, పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ జ్ఞానం వల్ల నువ్వు కర్మబంధాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెప్తాను, విను అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ భగవద్గీతలో రాబోయే అధ్యాయంలోని కొన్ని ముఖ్య విషయాలను ముందు అధ్యాయంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఓకే, ఈ కర్మయోగంతో ప్రారంభించితే ఏ పనైనా సరే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి నిన్ను రక్షిస్తుంది అంటాడు. అర్జున, కర్మయోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణంగా ఉంటుంది. స్వర్గం గురించిన కోరికల వల్ల అనేక కర్మకాండలలో మునిగి తేలుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటాడు. భోగ ఐశ్వర్యాలను ఆశించి వాటికై చెప్పబడిన కర్మకాండల్లో మునిగిపోయిన వాళ్లకు నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు. అందుకే అర్జున, నువ్వు త్రిగుణాతీతుడు కా, ద్వంద్వాలను, యోగక్షేమాలను విడిచి, అంటే రెండింటిని విడిచేయమంటున్నాడు. సదా శుద్ధతత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి, ఆత్మతత్వంలోనే స్థిరపడాలి అని చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూతే సంగోస్త్వ కర్మని అని చెప్తున్నాడు. అర్జున, నువ్వు కర్మ చేయడానికే మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కావు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. నీవు కర్మ చేయడానికి నీ యొక్క కర్మ ఫలం ప్రేరకమై ఉండరాదు. నువ్వు యొక్క రిజల్ట్ని ముందు పెట్టుకొని కర్మ చేయవద్దు. నీకు టెన్షన్ మొదలవుతుంది. నువ్వు ఏమి చేయాలనుకున్నావో చేసేయి, దాని ఫలాన్ని నీకు ఆయన ఇస్తాడు, దాన్ని కూడా నువ్వు కోరవద్దు అంటాడు నెక్స్ట్లో. అంటే కర్మఫలం ప్రేరకమై ఉండరాదు. నేను ఇక్కడ ధ్యానం చేస్తే నాకు రోగాలు పోతాయి, అవి పోతాయి, ఇది పోతాయి, డబ్బు వస్తుంది, పాపకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, ఇలాంటివి నువ్వు రిజల్ట్ పెట్టుకొని చేయవద్దు అంటున్నాడు. ఆ రిజల్ట్ పెట్టుకోవద్దు. నువ్వు ధ్యానం చేయాలా చెయ్యి, నీకు ఏది ఇవ్వాలి ఆ సమయానికి తగ్గట్టుగా అది ఇవ్వబడుతుంది. ఇవ్వాలని కూడా నువ్వు కోరుకోవద్దు. సంకల్ప బలాలు వద్దు, సంకల్పమే వద్దు. అనేకంగా ఉన్నాయి మనలో సంకల్పాలు, దండిగా ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి లోపల కోరికలు దండిగా ఉన్నాయి. వాటికి శక్తి అనవసరంగా వెళ్ళిపోతుంది. ఆ చిన్న సంకల్పం, చిన్న కోరిక కానీ పెద్ద కోరిక కానీ నీకు తెలియదు, అది కంప్లీట్ అవ్వలేదు. నీలో ఉన్న ప్రతి కోరిక కూడా ఇట్లా వెళ్తూ ఉంది. నువ్వు ధ్యానం చేస్తున్నావు, ప్రతిదానికి ఇంత వెళ్ళాలి కోరిక. ఒక నది ఉంది, లేదంటే ఒక ట్యాంక్ ఉంది, దాని నుంచి 10 కనెక్షన్లు ఇచ్చావు, నీళ్లు పైన ఉన్నాయి, 10 మంది ఒకేసారి ఓపెన్ చేశారు, 10 బిందెలు అయిపోయాయి. ఇంకా పైన ఎక్కడుంది నీకు? నువ్వు కోరికలు కోరుకుంటూనే ఉన్నావు, నీ శక్తి ఇంత ఉంది, నీ దగ్గర చుట్టూ 100 కోరికలు ఉన్నాయి, ప్రతిదానికి ఇంత శక్తి వెళ్ళిపోయింది. 100 కోరికలకు ఎంతెంత పోయింది? 0.1 పోయింది. నీకు ఎప్పుడు నెరవేరుతాయి అవి? ఎక్కడ నెరవేరుతాయి?
నీకు ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో మనకు తెలియదు కదా. అందుకే నీ యొక్క కర్మలు చేసేవి కర్మఫలం ప్రేరకమై ఉండరాదు అంటున్నాడు. అంటే నువ్వు రజోగుణానికి లొంగిపోతున్నావు. నీ ఫలం వదలమంటే నీకు తెలియకుండా నేను కర్మనే వదిలేస్తానంటున్నావు. అది అకర్మ స్థితి అన్నది తమో గుణంలో పడిపోవద్దు. నేను పని చేస్తే కదా ఫలము, నేను చేయను అన్నావు అనుకో, అది తమో గుణము. కర్మ చేయకుండా నువ్వు ఉండలేవు, అది సృష్టిలో లేదు. ఈ నిష్కామ కర్మ యోగంలో మరో రహస్యము ఉంది. ఈ యోగంలో కర్మలు చేస్తూ ఉంటే మానవుని అంతఃకరణంలో సంచిత వాసనలు తరిగిపోతూ ఉంటాయి. నిష్కామ కర్మ అంటే నువ్వు ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటావో నీలో వాటి యొక్క వాసనలు కానీ లోపల ఉండవు. ఆల్రెడీ ఉన్న వాసనలన్నీ కూడా కరిగిపోతుంటాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫలాసక్తి లేకుండా కర్మలు చేసినప్పుడు తరిగిపోయేవి తరిగిపోవటమే కానీ కొత్త వాసనలు అంతఃకరణంలో చేరుకోవటం లేదు. తరుగుతుంటాయి, కొత్తవైతే చేరటం లేదు. ఎంత గొప్ప విషయం ఇది. ఆ విధంగా నిష్కామ కర్మయోగంలో వాసనాక్షయం, చిత్తశుద్ధి కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల నిష్కామ కర్మయోగం అనేది చాలా అద్భుతమైనది. యోగస్థ కుర్కర్మాణి సంగం తత్వా ధనుంజయ సిద్ధసిద్ధ్యోహ సమోభూత్వ సమత్వం యోగం ఉచ్యతే. ఓ ధనుంజయ, ఇంకా చెప్తున్నాడు కృష్ణుడు, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యస్థితి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు, ఆ సమత్వాన్నే యోగం అంటారు అంటున్నాడు ఆయన. కర్మయోగికి సమబుద్ధి కావాలి, కానీ సంఘబుద్ధి పనికిరాదు. సంఘమే అంటే కలిగికే బంధానికి కారణము. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ హీనమైనది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాంతో కోరిక పెట్టుకుని చేస్తే అది హీనమైనది అంటున్నాడు. సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశల్యం. మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోయే సమస్త విషయాల నుండి వైరాగ్యం పొందగలవు. అప్పుడే స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది అని చెప్తున్నాడు. సో స్థితప్రజ్ఞత్వం అన్నది మనం సాధించవలసినది, అల్టిమేట్. అది నువ్వు మోక్షం కావాలన్నా, లేదంటే ఈ జీవితంలో సుఖంగా ఉండాలన్నా, ఏది వచ్చినా ఏది పోయినా నువ్వు బాగుండాలంటే ఈ స్థితప్రజ్ఞత్వ స్థితి కావాలి. అప్పుడు అడుగుతున్నాడు అర్జునుడు, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడతాడు? అతని స్థితులేంటి? అతను ఏ విధంగా ఉంటాడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ వేశాడు. మనకు రావాల్సిన డౌట్లన్నీ కూడా ఆయనే వేస్తున్నాడు. అవునా? సో మనం అర్జునుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. స్థితప్రజ్ఞ గురించి చెప్తున్నాడు. ఎప్పుడు పురుషుడు మనస్సులో ఉండే సమస్త కోరికలను వదిలేస్తాడో, ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై ఉంటాడో, అప్పుడే అతడు స్థితప్రజ్ఞతుడు అని చెప్పబడతాడు. దుఃఖాలకు కృంగిపోక, సుఖాలకు పొంగిపోక, ఆసక్తి, భయము, క్రోధాలను వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా పురుషుడంటే మగవాళ్ళని కాదండి. అందుకే ఇక్కడ ఎక్కడైనా సరే పురుషుడని వస్తే ఆత్మ అని అర్థం. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించి జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకుంటాడో అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే తాబేలు చూశారండి, తాబేలు ఏం చేస్తుంది? తనకి ఏదైనా భయం కలిగిందో లేదంటే ఆపద వచ్చినప్పుడు తలతో సహా 2 చేతులను 2 వెనకల కాళ్ళను అన్నిటినీ లోపలికి లాగేసుకుంటుంది. అంటే ఏంటి? పైన పూర్తిగా డొప్ప ఉంటుంది, చిప్ప ఉంటుందండి. సో దాన్ని ఎంత కొట్టినా దానికి ఏమీ కాదు. అది ఆ విధంగా ఎవరైతే ఈ బాహ్య విషయాల నుంచి లోపలి ముడుచుకుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అట్లాగే విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై మనసును తన స్వాధీనంలో ఉంచుకొని శాంతిని పొందేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ వల్ల మనకి ఏంటంటే స్థితప్రజ్ఞత అనేది ఎట్లా ఉంటుంది,
మనము ఏ విధంగా మనం స్పందిస్తుంటాం, మనకు జరిగే సంఘటనని మనకు అర్థమవుతుంది. ఒకటి, ఇంటికి నిప్పు అంటుపోయింది, ఇల్లు కాలిపోతోంది, జనమంతా చుట్టూ చేరారు, చూస్తున్నారు. ఇంకా సాధ్యం కాలేదు ఎవరికి ఆర్పడానికి. ఆ ఇంటి ఓనర్ కూడా పాపం దూరంగా ఉండి ఏడుస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు రీసెంట్గా కట్టుకున్నాడు. దానికి 10 రోజుల కిందటే మంచి రేట్ వస్తానని అమ్మలే. అందుకే ఆ దుఃఖం, అరే అమ్మింటే నేను నష్టపోను కదా, బాగుండేది కదా అనుకుంటున్నాడు. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. నీకు తెలియదా నాన్న, 3 రెట్ల ధర ఎక్కువ వచ్చింది, నిన్ననే అమ్మేశాను అన్నాడు. నీకు చెప్పేంత టైం లేకపోయింది అన్నాడు. వెంటనే అతని దుఃఖం అంతా చేత్తో తీసేసినట్టుగా వెళ్ళిపోయి ఏం చేశాడు, పక్క వాళ్ళ పాటి ఆ ఇల్లు ఎట్లా అయితే కాలిపోతుందో పక్క వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో తను కూడా దాంట్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకు, అది తంది కాదు కదా, ఇప్పుడు అమ్మేశాడు కదా, అయిపోయింది. అంతలోపల రెండో కొడుకు వచ్చాడు. నాన్న, ఇప్పుడు మనం మాట అయితే ఇచ్చాం కానీ అతని దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు, అగ్రిమెంట్ లేదు కదా, ఇల్లు ఎట్లా అమ్మినట్టు అన్నాడు. వెంటనే మళ్ళీ దుఃఖం మొదలైంది, ఏడుపు వచ్చేసింది. ఎందుకు, నాదేని వచ్చేసింది కదా. సో మళ్ళీ మూడో కొడుకు వచ్చాడు. నాన్న, అతను చాలా మంచివాడు, అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అడ్వాన్స్ ఇచ్చాడు, అతను మాట మీద నిలబడే మనిషి, అతను మన ఇల్లు అమ్మేసినట్టే అని చెప్పాడు. మళ్ళీ దుఃఖం పోయింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది, నాది అనుకున్నప్పుడు దుఃఖం కలుగుతోంది, నాది కాదు అనుకున్నప్పుడు దుఃఖం పోతోంది. అంటే స్థితప్రజ్ఞుడు అన్నవాడు ఏంటంటే, ఏది నాది కాదు, ఉన్నదంతా అందరిది, ఉంటే ఉన్ని పోతే పోని వస్తే రాని అన్న స్థితప్రజ్ఞత అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది. తనలోకి ఎన్నెన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఏ విధంగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే సకల భోగాలు ఉన్న పరమశాంతిగా నిశ్చలంగా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. కానీ ఎంతో ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా లేకపోతే బుద్ధి చెడిపోతుంది అని కూడా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, జాగరూక స్థితిలో అనేది ఉండాలి. నేను గ్రేట్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అనుకుంటే ఏం లాభం కాదు. ఆ మాస్టర్ని నువ్వు నిలబెట్టుకోవాలి. చెప్తున్నాడు, కుంతిపుత్ర, ఎంత ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా ఉన్నవాడి మనసునైనా సరే ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వ్యాకులపరిచి, జ్ఞానేంద్రియాలు అంటే ఒకసారి చెప్తాను, అదే కంటిన్యూ అవుతుందండి లాస్ట్ వరకు. జ్ఞానేంద్రియాలు అంటే 2 కన్నులు, 2 చెవులు, 2 ముక్కులు, ఒక ముక్కే, 2 ముక్కులు లేవు, ఒక ముక్కు, నాలుక, చర్మం, ఇది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే, జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానం తీసుకోవడం, కర్మేంద్రియాలు అంటే పని చేయడం. 2 చేతులు, 2 కాళ్ళు, నోరు అనేది జ్ఞానేంద్రియం కాదు, నాలుగు మాత్రమే జ్ఞానేంద్రియం, రుచి చూసేది. నోరు అనేది కర్మేంద్రియం, నోట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి. నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, జననాంగాలు, గుదము. అర్థమైందండి అది. సో ఈ ఇంద్రియాలు వ్యాకులపరిచి బలవంతంగా లాక్కని పోతూనే ఉంటాయి. చాలా జాగ్రత్త సుమా అంటున్నాడు. ఎల్లప్పుడూ విషయాలను గురించి ఆలోచన చేసే వాడికి వాటి మీదే ఆసక్తి ఉంటుంది. నువ్వు దేని మీద ఆలోచన చేస్తూ ఉంటే దాని మీదే ఉంటుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే దానిపైన కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం పెరుగుతుంది, కోపం వస్తూ ఉంటుంది. కోపం వలన వచ్చే నష్టం ఏంటంటే, కోపం వలన అవివేకం వలన స్మృతిభంశం అంటే జ్ఞాపక శక్తి లోపించడము, దానివల్ల బుద్ధి చెడిపోతాయి. బుద్ధి చెడగానే మానవుడు తన స్థుతి నుండి పతనం అవుతాడు. సో ఆవేశము, కోపము ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో చూడండి. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరణించే నిగ్రహ శక్తి గలవాడి బుద్ధి స్థిరంగా ఉండి స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి మీద సాము వంటిది జీవితము. ఇంకా సామాన్యుడికి యోగికి భేదాన్ని చెప్తున్నాడు ఇంకా బాగా. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలుగుతో ఉంటాడు. సామాన్యులు మెలుగుతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము. ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం నిదానంగా చెప్తాను, మీరు స్పష్టంగా వినండి. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలుగుగా ఉంటాడు. సామాన్యులు మెలుగుతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము. అంటే దీని అర్థం ఏంటంటే, జ్ఞానికి అజ్ఞానికి గల దృష్టి భేదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శరీరం
మనోబుద్ధులనే రంగుటద్దాల ద్వారా చూడబడే ప్రపంచం రంగులమయంగానే కనిపిస్తుంది. నేను ఎటువంటి అద్దాలను పెట్టుకుంటే నాకు ప్రపంచం అలాగే కనపడుతుంది. ఈ అద్దాలను ఏదైతే తీసివేస్తామో ప్రపంచం ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది. అహంకారహితము పరిమితము అయిన సామాన్య వ్యక్తి జ్ఞాని ఆనందంగా అనుభవించే ప్రపంచం గురించి తెలుసుకోలేడు. కనుక దాని పట్ల అతను నిద్రించిన వాడే అవుతున్నాడు. జ్ఞాని ఏం చేస్తాడు? తన లోపలికి తాను వెళ్తూ ఇతర ప్రపంచాలను చూస్తూ సత్య జ్ఞానాన్ని తీసుకుంటున్నాడు. కానీ సామాన్యుడు ఏం చేస్తున్నాడు? అదే సమయంలో చుట్టూన్న బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నాడు. ఈ బాహ్య ప్రపంచంలో జీవించడం యోగికి ఇష్టం లేదు, అందుకు కళ్ళు మూసుకుంటాడు. మనం కళ్ళు తెరిచినప్పుడు యోగి కళ్ళు మూసుకుంటున్నాడు, యోగి కళ్ళు మూసినప్పుడు మనం కళ్ళు తెరుస్తున్నాము అని అర్థం. మనము అంటే సామాన్యుడనే. ఇక్కడ చాలామంది ధ్యానవంతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము వర్తించదు, ఒక సామాన్యుడని మనం తీసుకున్నాం. అంటే అదేవిధంగా స్వార్థపూరితము పరిమితమైన అహం అనుభవించే సుఖదుఖాలు అన్నవి జ్ఞాని పరిధిలో లేవు. కాబట్టి వాటి పట్ల అతను నిద్రించిన వాడే అవుతున్నాడు. ఏవైతే మనం కోరుకుంటున్నామో కోరికలు ఉన్నాయో అవి జ్ఞానికి అవసరం లేదు, అక్కడ అతను నిద్రిస్తున్నాడు. జ్ఞానికి కావలసిన ఆత్మాన్వేషణ ఈ సామాన్యునికి అవసరం లేదు, కాబట్టి అక్కడ అతను నిద్రిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు సామాన్యుడు సత్యాన్వేషణ అవసరం లేదు అంటే జ్ఞాని సత్యాన్వేషణలో ఉన్నప్పుడు జ్ఞాని నిద్రపోతున్నాడు. అదే సామాన్యుడు కోరికలతో కోరుకున్నప్పుడు జ్ఞాని నిద్రపోతున్నాడు అని అర్థం. అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే జ్ఞాని ఏమి చేయాలో అది చెయ్యి, అప్పుడు ఉపయోగపడుతుంది. లేదంటే అవి చేయలేదనుకో నువ్వు సామాన్యుడు అయిపోతావు అని చెప్పడం. పాత ఏ స్థితిని అయితే చెప్పారో దాన్ని బ్రహ్మి స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు అని చెప్పేసి ఈ సాంఖ్యయోగం అన్న దాంట్లో మనకు శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా అన్నీ చెప్పారు. అర్థమైందండి? సో ఒక్కసారి మనం శ్రీకృష్ణ పరమాత్మకు సాంఖ్యయోగానికి